హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, వైసీపీ పాలనలో అయితే చాలామంది అనర్హులు పెన్షన్లు పొందుతూ వచ్చారు. సో ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. అనర్హులను గుర్తించి వారి పేర్లను పెన్షనర్ల జాబితా నుండి తొలగించడం మొదలుపెట్టింది. పాలనా ప్రక్రియ ఎప్పటికీ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే జారీ చేయడానికి అయితే ప్రభుత్వం పూర్తిగా రంగం సిద్ధం చేసుకుంది. ఈ ప్రక్షాళన ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది, కొత్త పెన్షన్లు అయితే ఎప్పుడు జారీ చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడైతే వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మార్చి 15 నాటికి పూర్తిగా అయితే ఈ అనర్హత పెన్షన్లు అయితే తీసివేయాలి అనేసి అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మార్చి 15 నాటికి పూర్తిగా అనర్హుల పెన్షన్లు అయితే తీసివేయలేకపోతే ఖచ్చితంగా మార్చి 31 నాటికైతే పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. తద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పెన్షనర్ల జాబితా పక్కాగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ముందు మరో సవాలు ఉంది. దాదాపు 19 నెలలుగా కొత్త పెన్షన్లు అయితే ఎవరికీ ఇవ్వటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనపై పట్టు సాధించేందుకు కొంత టైం అయితే పట్టింది. ఇప్పుడు అన్నీ సెట్ అవుతున్నాయి. అందువల్ల కొత్త పెన్షన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లయితే తెలిసింది. డిసెంబర్లోనే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వాల్సి ఉంది. కానీ అదే టైంలో అనర్హులు పెన్షన్ తీసుకుంటున్న అంశం తెరపైకి అయితే వచ్చింది. ముందు ప్రక్షాళన పూర్తి చేసి ఆ తర్వాత అయితే కొత్త వారికి పెన్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచించింది. తాజా అంచనాల ప్రకారం ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లకు అయితే దరఖాస్తులు ఆహ్వానించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది. అన్నీ పక్కాగా ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటుంది. అందుకే ఏప్రిల్ తర్వాత నుండి రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ఇలాంటివన్నీ కూడా ప్రారంభించబోతుంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా తీసుకురావాలనుకుంటుంది. ఇంకా మార్చిలోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేసి ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డుల ద్వారా సరుకులు ఇవ్వాలనుకుంటుంది. ఈ ఏప్రిల్ అనేది కూటమి ప్రభుత్వానికి చాలా కీలకమైన నెల అన్నమాట. మార్చి వరకు ఎలా నెట్టుకొచ్చినా ఏప్రిల్ నుండి అయితే పూర్తి స్థాయిలో బడ్జెట్ అయితే అమలవుతుంది. అందువల్ల కొత్త పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఏప్రిల్ నుంచి అయితే దరఖాస్తులు ఆహ్వానించే అవకాశం అయితే ఉంది. కొత్త పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు ఇలా లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం త్వరగా తమను అర్హుల జాబితాలో చేర్చాలని అయితే కోరుకుంటున్నారు. దరఖాస్తులకు ఆహ్వానించగానే దరఖాస్తు పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అనర్హులకు పెన్షన్ ఇవ్వడం తప్పే, అందుకే వారి పేర్లను అయితే ప్రభుత్వం తొలగిస్తుంది. అలాగే అర్హులకు పెన్షన్ ఇవ్వకపోవడం కూడా తప్పే, అందుకే కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. ఇప్పటికే 19 నెలల ఆలస్యం అవడంతో ఇంకా ఆలస్యం చేస్తే కూటమి ప్రభుత్వానికి ఒక సమస్య కాగలదు. అందుకే అనమాట కొత్త పెన్షన్లు ఇవ్వడం ప్రారంభిస్తే అర్హులైతే ఆనందంగా ఉంటారనమాట. సో రాజకీయంగా కూడా ఇది కూటమి ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా. సో ఈ వీడియో ప్రకారం అయితే ఏప్రిల్ నుంచి అయితే కొత్త పెన్షన్లకి ఆహ్వానించే అవకాశం అయితే ఉంది అని అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.